హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక రియల్ హర్రర్ స్టోరీలోకి వెళదామా ఫ్రెండ్స్? ఒకరోజు సాయంకాలము కారులో అలా శ్రీశైలం వెళ్తున్నాము. అట్లా ఒక 10 దాటిన తర్వాత కొంచెం అడవి మార్గం గుండా వెళుతున్నాము. బాగా చీకటి పడింది. పెద్దగా వెలుతురు కూడా ఏమి పెద్ద లేదు. అలా పోతున్నాము. రోడ్డుకి ఇరువైపులా చూసుకుంటూ అంత హ్యాపీగా మాట్లాడుకుంటూ పోతున్నాము. అంతలో ఆ రోడ్డు సైడు ఎవరో ఒక ఆమె కూర్చొని జుట్టంతా విరబోసుకొని ఉంది. ఈ టైంలో ఎవరో పాయమా జుట్టు విరబోసుకొని ఎందుకు ఇలా ఆలోచిస్తూ కూర్చుంది? ఈమెకేమైనా కష్టాలు ఉన్నాయా? ఈ టైంలో ఏమి విషయం ఎవరు లేరు కదా ఇక్కడ, ఎంత భయం లేకుండా కూర్చొనింది అనుకుంటూ అలా వెళ్తున్నాము. అంతలో ఏదో శబ్దం, అలికిడే. ఎవరు బా అనుకుంటూ మళ్ళీ ఏదో పొరపాటు అనుకుంటూ వెళుతున్నాం. అంతలో మళ్ళీ ఆగు అన్నట్టు శబ్దం వినిపించింది. ఆగండి అంటూ ఉంది. ఎందుకు ఇలా అంటుంది, ఎవరేమా అనుకుంటూ అలాగే ముందుకు మెల్లగా పోతూ ఉన్నాము. అంతలో ఉన్నట్టుండి కొంచెం జుట్టు పక్కకు లాగేసి మా వైపే చూస్తూ ఇట్లా భయంకరంగా ఉంది. ఏదో ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అప్పటి కూడా ఆమె దయ్యం అనే ఆ ఊహ మాకు అంతలే. ఎవరో మనిషి అనుకుంటూ మేము అలాగే ముందుకు వెళ్తున్నాం. అంతలో ఉన్నట్టుండి కారుకు అడ్డంగా నిలబడింది, జుట్టు విరపోసుకొని. ఒక్కసారిగా గుండెల్లో రైళ్ళు పరిగెత్తసాగాయి నాకు. విరబోసుకొని ఇలా చేతులు ఊపుతూ ఆపండి అంటూ అతి భయంకరంగా క్రూరంగా చూస్తూ మా వైపే చూడసాగింది. మెల్లగా డోర్ దగ్గరకు వచ్చి గోర్లతో ఇలా అంటుంది, డోర్ తీయమని. ఆ కళ్ళు చూస్తే పెద్ద కళ్ళు, వికృతంగా భయంకరంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే రియల్ స్టోరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.